అయితే ఈ మధ్యలో చాలా మంది గొంతు నొప్పి, గొంతులో ఇరిటేషన్, వాయిస్ చేంజ్ అవ్వడం, ఫీవర్, హెడేక్ కేసెస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఈ కండిషన్ ని ఏమంటామంటే ఫారింజైటిస్ అంటాం. ఫారింజైటిస్ అంటే మన గొంతు లోపల ఏదైతే మ్యూకోసా ఉంటుందో అది వాపు రావడం వల్ల, ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ కండిషన్ అనే వస్తుంది. అయితే ఈ ఫారింజైటిస్ లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మెయిన్ గా థ్రోట్ లో ఇరిటేషన్ రావడం, గొంతు నొప్పి, వాయిస్ చేంజ్ అవ్వడం, కొందరికి వాయిస్ అసలు కొంచెం కూడా బయటికి రాకపోవడం, అదే కాకుండా జ్వరం, తలనొప్పి, కొందరికి ఆ ఇరిటేషన్ వల్ల కాఫ్ కూడా ఉంటుంది. ఇవి కామన్ గా ఫారింజైటిస్ లో వచ్చే సిమ్టమ్స్. ఈ ఫారింజైటిస్ అనే కండిషన్ అసలు ఎందుకు వస్తుంది? నార్మల్ గా సీజన్ చేంజ్ అయినప్పుడు ఈ కండిషన్ అనేది వస్తుంది. అదే కాకుండా ఎవరికైతే ఫారింజైటిస్ ఉందో వాళ్ళతోటి క్లోజ్ కాంటాక్ట్ ఉండడం వల్ల కూడా ఈ ఫారింజైటిస్ అనేది రావచ్చు. వాటర్ చేంజ్ అయినా కూడా ఫారింజైటిస్ అనేది రావచ్చు. ఇవే కాకుండా స్మోకింగ్ చేసే వాళ్ళల్లో, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో యాసిడ్ రిఫ్లెక్స్ రావడం వల్ల ఫారింజైటిస్ అనేది వస్తుంది. అండ్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ కండిషన్ అనేది చూడొచ్చు. ఫారింజైటిస్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినప్పుడు లైట్ గా ఫీవర్ ఉంటుంది. అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, బీటా స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ తో వచ్చినప్పుడు ఫీవర్ అనేది హై గ్రేడ్ ఫీవర్ ఉండొచ్చు. అయితే మనకు ఫారింజైటిస్ రావద్దంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎవరికైతే ఈ ఫారింజైటిస్ ఇన్ఫెక్షన్ ఉందో వాళ్ళతోటి క్లోజ్ కాంటాక్ట్ లో ఉండొద్దు. వాళ్ళు వాడిన బాటిల్స్ కానీ వాళ్ళతోటి క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వచ్చు. అదే కాకుండా ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్ అనేది చేయాలి. అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళు కూడా స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఫారింజైటిస్ కి ట్రీట్మెంట్ ఏంటి? చాలా వరకు ఫారింజైటిస్ అనేది ట్రీట్మెంట్ లేకుండానే దానికదే తగ్గిపోతుంది. ఒక 2 to 3 days లో తగ్గిపోతుంది. కొందరికి హై గ్రేడ్ ఫీవర్, గొంతు నొప్పి తగ్గకపోతే మీరు దగ్గరున్న డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. దీంట్లో ట్రీట్మెంట్ ఏముంటుంది? నార్మల్ గా ట్రీట్మెంట్ లేకుండానే చాలా వరకు ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. బట్ కొందరికి ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. సివియర్ థ్రోట్ పెయిన్ గానీ ఫీవర్ 1-2 days తర్వాత కూడా తగ్గకపోయినా మీ దగ్గరున్న డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యాంటీబయాటిక్స్ అనేది అవసరం పడవు. మీరు దగ్గరున్న ఫార్మసీకి వెళ్ళి యాంటీబయాటిక్స్ అనేది వాడకండి. మీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేస్తే వాడండి. అయితే దీంట్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సాల్ట్ వాటర్ గార్గిలింగ్ అనేది ట్వైస్ చేస్తే మీకు ఈ థ్రోట్ పెయిన్ గానీ థ్రోట్ రిలీఫ్ అనేది తొందరగా ఉంటుంది. అదే కాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే హైడ్రేషన్. వాటర్ ఎంత ఎక్కువగా అంటే అంత ఎక్కువగా తీసుకోవాలి. మినిమం 2.5 to 3 liters వరకు తీసుకోండి. లిక్విడ్స్ ఎక్కువ అమౌంట్ లో తీసుకోవడానికి ట్రై చేయండి. అదే కాకుండా స్పైసీ ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, చల్లటి పదార్థాలు కానీ అవాయిడ్ చేయండి. ఒకవేళ మీకు డాక్టర్ కనుక యాంటీబయాటిక్స్ రాస్తే అది ఫుల్ కోర్స్ యాంటీబయాటిక్స్ అనేది వాడండి. మీరు మధ్యలో యాంటీబయాటిక్ కోర్స్ అనేది ఆపేయడం వల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు. చాలా వరకు ఫీవర్ కానీ థ్రోట్ పెయిన్ కానీ 2 to 3 days లో తగ్గిపోతుంది. కొందరికి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల యాంటీబయాటిక్ కోర్స్ వాడిన తర్వాత ఒక 2 to 3 days లో సింప్టమ్స్ అనేది చిన్నగా రిలీవ్ అవుతాయి. ఎవరికైతే గొంతు నొప్పి ఎక్కువ ఉంటుందో ఆ పేషెంట్స్ కి డాక్టర్ పెయిన్ కిల్లర్స్ కూడా రాస్తారు. సో రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.